చెప్పడం జరిగింది. 22A భూముల విషయంలో కట్టుకథలు నమ్మొద్దు, దళారులను ఆశ్రయించద్దు, సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం సమీక్ష. ప్రజల ఆస్తి పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వెల్లడి. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సమీక్ష నిర్వహించారు. కట్టుకట్టలు నమ్మద్దు, రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు 22A జాతీయ భూములను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారని తెలిపారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. 22A భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను విశ్వసించవద్దని కోరారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పేర్కొన్నారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్లు తీసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అంశంపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సమీక్ష నిర్వహించారట. ఇది కథ. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అంశంపై సీఎం సమీక్ష. ఎవరి నమ్మద్దు మధ్యలో ఉన్న వాళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. కట్టుకథలు నమ్మద్దు, రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు 22A జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారని తెలిపారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. 22A భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను విశ్వసించవద్దని కోరారు. చాలామంది కూడా ఈ 22A నిషేధిత భూములను ఈ దళారులు, మధ్యవర్తులు ఉంటారుగా, దాని ద్వారా కొని అది అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసగానే చాలామంది నెత్తి నీరు కొట్టుకున్నటువంటి చాలామంది జనాలు ఉన్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. సో మీరు 22A నిషేధిత ఒకవేళ భూమిని ఏదైనా కొంటే, ఏ భూమి అయినా కొంటే అక్కడికి వచ్చి అధికారులు చూసి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అప్పుడు చెప్తారు అది ప్రభుత్వ భూమా లేదా అని చెప్పేసి. మీరు ఎవరిని పడితే వారిని నమ్మేసి అది ఏ భూమి అయినా సరే కొనుక్కొని డబ్బులు ఇస్తే మీరు మోసపోతారు. మీరు అధికారులు చెప్పేంత వరకు కూడా ఆగాలి. అది ప్రభుత్వ భూమా, నిషేధిత భూమా, 22Aనా ఏంది అని చెప్పేసి అన్నీ తెలిసిన తర్వాతనే మీరు ప్రొసీడ్ కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిని నమ్మద్దు, పుకారు నమ్మద్దు, కట్టుకథలు అసలు నమ్మద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే జనాలకైతే చెప్తా ఉన్నాను. రైట్. ఇరిగేషన్ అధికారుల మజాక. జోడిమెట్లలో కనుమరుగైన నాడెం చెరువు నాల. యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు. పాత్రదారులు ఇరిగేషన్ అధికారులే. సూపర్. పాత్రదారులు మొత్తం వాళ్ళే అట. మనం ఇన్ని రోజులు వెనకాల ఎవరో ఉండరని చెప్పేసి అనుకున్నాం. మొత్తం అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతూ ఉంది. జోడిమెట్లలో ఈ నాడెం చెరువు నాలపైన అక్రమ నిర్మాణం మొత్తం ఇరిగేషన్ అధికారుల యొక్క అండదండలతోనే నడుస్తూ ఉంది వెనకాల. నెలకు అధికారి బదిలీ, దండిగా వసూళ్లు. డమ్మిగా మారిన డిఈఈ ఆంజనేయులు, ఏఈ మౌనిక. హెచ్ఎండిఏ జారీ చేసిన అనుమతులు రద్దు చేయాలి. వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు. నిర్మాణాలు ఆపకుంటే ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతాం. పోచారం మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండాలరెడ్డి. చస్తే కానీ స్పందించరా, వరద బాధితుల ఆక్రందన. ఇది కథ. ప్రభుత్వ భూములను, సహజ వనరులను సంరక్షించాల్సిన
రక్షకులే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కేవారు. చట్టాన్ని గౌరవించాల్సిన అధికారులే అక్రమాలకు అండగా నిలిస్తే వ్యవస్థ ఎడిపోతుంది. ప్రజాధనం కొట్టుకుపోతున్న, ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్న, నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. గట్కేసర్ సర్కిల్లో జోడిమెట్ల చౌరస్తా నాడం చెరువు నాలపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అధికారుల నిలువెత్త నిర్లక్ష్యానికి, లాలూచికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇరిగేషన్ చట్టంలోని నిబంధనలను తుంగలో తొక్కి నాలాలను నిలువన మింగేస్తూ సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటూ అక్రమార్కులు యథేచ్ఛగా నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అక్రమంగా వెలుస్తున్న బహుళాంతస్తుల కమర్షియల్ నిర్మాణాలపై స్థానికులు గగ్గోలు పెడుతున్నా లిఖితపూర్వకంగా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను అడ్డుకోవాల్సిన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంజనేయులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మౌనిక పూర్తిగా డమ్మీనిగా మారిపోయారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. కళ్ళ ముందే నాడెం నాల కనుమరుగవుతున్న, అక్రమ కట్టడాలు శరవేగంగా కొనసాగుతున్న ఈ ఇద్దరు అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తుందని వరద బాధితుల మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలగ్గుతున్నారా లేక ముడుపుల మత్తులో జోగుతున్నారా అని వివిధ ఖాళీ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరు అధికారులు, అటు డిఈ ఆంజనేయులు కావచ్చు, ఏఈ మౌనిక, ఈ ఇద్దరు కూడా స్పందిస్తలేరు, అటువైపు కూడా వెళ్తలేరంటే పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి ఉండాలి, లేదంటే ముడుపుల మత్తులో జోగుతున్నట్టు ఉండాలి. ఈ రెండు కాకపోతే మరి ఏది కాదు. ఇక ఇప్పుడు ఈ ఇంత కథ ఇప్పుడు ఏది జోడిమెట్లలో ఈ నాడెం చెరువు నాలపైన ఈ అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ విషయము చిన్న పోరగాన్ని అడిగినా చెప్తాడు, అది నాల మీద కడుతురు అని చెప్పేసి. సో ఆ ఇద్దరికి అధికారులకు తెలియకుండా ఉండదు. ఎవరు? ఆంజనేయులకు, మౌనిక, ఈ ఇద్దరు ఆఫీసర్లకు ఈ విషయం తెలియకుండా ఉండదు. అక్కడ చిన్న పోరని అడిగినా చెప్తాడు ఈ అక్రమ నిర్మాణం అని చెప్పేసి. అయితే ఆ ఇద్దరికి అధికారులకైతే తెలియకుండా ఉండదు ఈ విషయం. తెలిసినా కూడా దానిపైన చర్యలు కనీసం అటువైపు కూడా వెళ్తలేరు అంటే వీళ్ళ పైన ఉన్నటువంటి ఆఫీసర్లైనా వీళ్ళకి ఒత్తిళ్ళని తెచ్చి ఉండాలి. మీరు సైలెంట్గా ఉండరు, గప్చుప్ ఉండాలి, మీరు మాట్లాడదని చెప్పేసి ఆయన ఉండాలి. లేదంటే వీళ్ళకు ఇద్దరికి ముడుపులు ముట్టని ఉండాలి. అంతే, ఈ రెండు తప్పితే మరి ఏం లేదు. మరి ఎందుకు స్పందిస్తలేరు? మన ఇన్ని రోజులు జోడిమెట్ల ఈ నాడెం చెరువు నాలపైన ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడో వెనకాలని చెప్పేసి అనుకుంటే ఇక్కడ అధికారులు అయితే వీళ్ళ అండదండలతోనే, ఎందుకంటే వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడ యథేచ్ఛగా నిర్మాణాన్ని చేపడుతున్నారు. అదే వీళ్ళు ముందుకు వచ్చి ఏదో ఒక చర్యలు తీసుకుంటే ఇంత కథ కాదు కదా. ఈ నాలపైన వాళ్ళు అక్రమ నిర్మాణం చేయరు కదా.